యథాగ్నిర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యా స్వరూపాంతాం శారదాం ప్రణమామ్యహం. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఓం శ్రీమాత్రే నమః. ప్రాచీన వేదమంత్రంలో భగవతిని ఉద్దేశించి చేసిన సంస్తుతిలో ఈ విధమైన భావం ఉంటుంది. అది నేను జ్యోతిని, నేను సూర్యచంద్రుల వెలుగును, సమస్త జీవుల్లోనూ ప్రాణ సంచారం చేసే వాయువును కూడా నేనే. ఈ మూల సూత్రమే కాలక్రమంగా మాతృపూజగా వృద్ధయింది. మాతృపూజ అని ఇక్కడ చెప్పినప్పుడు తల్లిదండ్రులలో ఉన్న వ్యత్యాసాన్ని చూపించడం ఇక్కడ అర్థం కాదు. దానిలోని ప్రప్రథమ భాగం శక్తికి సంబంధించింది. అంటే సమస్త ప్రాణుల్లోని ఉన్న శక్తిని నేనే అనే భావం ఇక్కడ. మానవుడిలో చైతన్యం అభివృద్ధి చెందే కొద్దీ ఆంతరంగిక శక్తి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ పరిణామ క్రమంలో అడుగడుగునా ప్రతిఘటనం, పోరాటం జరుగుతూ ఉంటుంది. శక్తి, ప్రతిఘటన, ఆంతరంగిక ప్రజ్ఞ, బాహ్య ప్రజ్ఞ, వీటన్నిటి కలయికే మనం. సమస్త దృశ్య ప్రపంచానికి వెనక శక్తి ఉంది. ఎక్కడున్నా శక్తి శక్తి. అది ఆపదగా విజృంభించినా విజృంభించవచ్చు, లేక ప్రపంచ రక్షకుడుగా విజృంభించినా విజృంభించవచ్చు. ఏ శక్తి మనకు ప్రాణాన్ని ప్రసాదిస్తుందో అదే శక్తి ప్రాణాలను కూడా పోగొట్టగలుగుతుంది. ఒక దీపం కాంతి కింద కూర్చుని ఒకడు దురుద్దేశంతో దొంగ సంతకం చేస్తూ ఉంటాడు. మరొకడు క్షామ పీడితులకు సహాయం చేయడం కోసం ఆ వెలుగులోనే $1000 చెక్కును రాసిస్తాడు. ఈ ఇద్దరి మీద వెలుగు సమానంగా ప్రసరిస్తూ ఉంటుంది. దానికి ఎలాంటి వ్యత్యాసము లేదు. ఈ వెలుగును కొందరు మంచి పనులకు, మరికొందరు చెడ్డ పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఈ మంచి చెడ్డలు రెండిటితోటి ఆ వెలుగుకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అలాగే ఈ ప్రపంచంలోని మంచి చెడ్డలు భగవంతుడి శక్తికి ఏమాత్రం అంటవు. సర్వత్రా వ్యక్తమయ్యే శక్తిని నేనే అంటున్నది ఆ తల్లియే. ఆ తల్లికి మనం చేస్తున్న నిరపేక్షమైన శాశ్వత ఆత్మార్పణమే మనకు శాంతినివ్వగలదు. అందుకే నిర్భయంగా, నిర్విచారంగా ఆమెను ఆమె కోసమే ప్రేమించాలి. మనం ఆమె బిడ్డలం కాబట్టి ఆమెను ప్రేమించాలి. మంచి చెడ్డలన్నిట్లోనూ ఆమెను సమానంగా చూడాలి. అలా ఆమెను తెలుసుకున్నప్పుడే, కేవలం అప్పుడే సమానత్వం, మాతృస్వరూపమే అయిన శాశ్వత ఆనందం కలుగుతుంది. ఏకం సత్విప్ర బహుధా వదంతి. ఒకే దేవత పెక్కు నామాలతో కీర్తించబడుతూ ఉన్నది. రాక్షస సంహారం గావించడానికి ఆ తల్లి ఒక్కొక్కసారి లలితాదేవిగా, మరొకసారి చండిగా, మరొకసారి కాళీగా, ఇలా వివిధ నామరూపాలతో అవతరిస్తూ ఉన్నది. లలితా సహస్రనామాన్ని, చండీ మహాత్మ్యాన్ని కలిపి పరిశీలిస్తే అమ్మవారిని అర్చించడంలో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. లలితానామాలలో దేవి రాక్షసుణ్ణి సంహరించినట్లుగా ఉంటుంది. ఇందులోని కథ చాలా సుకుమారంగా ఉంది. చండీ సప్తశతిలోని మహిషాసురుడి కంటే భండు అంత మోటుగా ఉండడు. లలితా పదం అత్యంత మనోహరంగా ఉంటే చండీ పదం భయంకరంగా ఉంటుంది. అయితే ఈ రెండు కథలు కూడా సాంకేతిక అర్థాన్ని ఇస్తాయి. మహిషుడు మానవుడిలోని పశుత్వానికి ప్రతినిధి అయితే భండు అహంకారానికి ప్రతినిధి. జగజ్జనని చిత్కళ. పరమేశ్వరుని గనక తనలో సాక్షాత్కరించుకోవాలనుకుంటే ముందు పశుత్వాన్ని, తర్వాత అహంకారాన్ని నిర్మూలించుకోవాలి. శ్రీరామకృష్ణ కథామృతంలో శ్రీరామకృష్ణుల వారు భగవంతుడికి అస్సలు ఇష్టం లేని 2 లక్షణాల గురించి చెప్తారు. అవి ఈ రెండే. ఒకటి కుటిలత్వం, రెండోది అహంకారం. మనిషి తనను తాను గెలవడానికి నీతి నియమాలు పనిచేస్తే ఆ తర్వాత దశలో ప్రార్థన, ధ్యానాలనే అస్త్రాలను వాడాల్సి ఉంటుంది. ఈ యుద్ధానికి అంతమే లేదు. ఆ అసురులు చావరు, చచ్చినా మళ్ళీ పునరుజ్జీవితులవుతూ ఉంటారు, మళ్ళా యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. సాధకుల యొక్క సాధన విషయంలో కూడా
ఇదే జరుగుతూ ఉంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శక్తి స్వరూపిణి నామాన్ని గాయకొని అసుర సంహారం గావిస్తూ ఉండాలి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పూర్వభాగం ప్రథమోధ్యాయంలోకి అడుగు పెడదాం. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. శ్రీ విద్య అనబడే బాల పంచదశి షోడశి మంత్రరూపిణిగా ఉండేది, ఈ 7 లోకాలనన్నిటినీ ధరించి ఉండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యాలను నిర్వర్తించేది, నిత్య అనే కళాస్వరూపిణిగా విలసిల్లుతున్నది, త్రిపుర సుందరీ స్వరూపిణి అయిన శ్రీ లలితాదేవికి నమస్కరిస్తున్నాను అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రీ విద్య ఈ నామాన్ని విన్న వెంటనే శ్రీరామకృష్ణవారు మాస్టర్ మహాశయని నీ భార్య విద్యాశక్త అవిద్యాశక్త అని అడిగినప్పుడు మాస్టర్ మహాశయ ఈ పదాల గూఢార్థం తెలియక ఆమె మంచిదేనండి కానీ అజ్ఞాని అని చెప్తారు. వెంటనే శ్రీరామకృష్ణవారు ఎంతో విసుగుతో నువ్వు మహాజ్ఞానివా అంటూ ప్రశ్నిస్తారు. విద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడేది అని, అవిద్యాశక్తి అంటే ఆధ్యాత్మిక జిజ్ఞాస లేనిది, పైపెచ్చు ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు అవరోధాన్ని కలిగించేది అని ఈ పదాల రెండింటికి అర్థం. ఏ పనినైనా ప్రారంభించినప్పుడు దానికి శ్రీకారం చుట్టడము అని అంటాము. ఆ విద్యాశక్తికి శ్రీకారం చుడుతూ ఈ ప్రథమోధ్యాయం ప్రారంభమవుతోంది. అగస్త్య మహర్షి ఇలా పలికారట, సకల శాస్త్ర పారంగతుడివి బుద్ధిశాలివి అయిన ఓ హయగ్రీవ స్వామి ఎంతో అద్భుతమైన శ్రీ లలితాదేవి చరిత్రను చెప్పారు. ముందుగా శ్రీదేవి జన్మించడం గురించి చెప్పారు. తర్వాత ఆమెకు త్రైలోక్య పట్టాభిషేకం చేసిన విధానాన్ని చెప్పారు. భండాసుర సంహారాన్ని కూడా సవిస్తరంగా తెలిపారు. మహా వైభవోపేతంగా విస్తరించిన శ్రీపురాన్ని గురించి కూడా వర్ణించబడింది. అలాగే శ్రీ పంచదశాక్షరీ మంత్ర మహిమ కూడా వర్ణితమయ్యింది. న్యాసఖండంలో షోడాన్యాసాదులు చెప్పబడ్డాయి. అంతర్యాగ క్రమము అలాగే బహిర్యాగ క్రమము చెప్పబడ్డాయి. పూజాఖండంలో మహాయాగ క్రమాన్ని సెలవిచ్చారు. పునశ్చరణ ఖండంలో జపం యొక్క లక్షణాన్ని గురించి చెప్పారు. అలాగే హోమఖండంలో హోమ ద్రవ్య భేదాలను గురించి, హోమం చేసే విధానాల గురించి చెప్పారు. రహస్య ఖండంలో శ్రీచక్రం యొక్క, శ్రీ విద్య యొక్క, గురు శిష్యుల యొక్క పరస్పర సంబంధం చక్కగా తెలపబడింది. ఇందులోనే పలు విధాలైన స్తోత్రాలు కూడా చెప్పబడ్డాయి. మంత్రినీ దేవి అయిన శ్యామల సహస్రనామాల్ని, దండినీ దేవి అయిన వారాహి సహస్రనామాల్ని చెప్పారు. కానీ శ్రీ లలితాదేవి సహస్రనామాలు మాత్రం చెప్పలేదు. దయానిధి అయిన ఓ హయగ్రీవ భగవానుడా, ఈ విషయాన్ని నువ్వు మరిచిపోయావా లేక ఉపేక్షించావా అని నాకు సందేహం కలిగింది. లలితాదేవి సహస్రనామాలను వినడానికి నాకు యోగ్యత లేదా? మరెందుకు నువ్వు సెలవివ్వలేదు? దీనికి గల కారణాన్ని చెప్పు అంటూ అగస్త్య మహాముని ప్రార్థించేసరికి హయగ్రీవ స్వామి ఎంతో సంతోషించిన వారై తపోధనుడైన అగస్త్య మహామునికి ఇట్లా బదులిచ్చారట. లోపాముద్రకు పతి అయిన ఓ అగస్త్య, సావధానంగా విను. నీకింతకు ముందు ఎందువలన లలితా సహస్రనామాలు చెప్పలేదో కారణాన్ని చెప్తాను అంటూ వివరించడం ప్రారంభిస్తారు. లోపాముద్రపతి అయిన అగస్త్య అంటూ పలికారు స్వామి. అగస్తుని భార్య అయిన లోపాముద్ర పతివ్రతే కాదు, గొప్ప తపోమహిమ కలది. పైగా శ్రీదేవి యొక్క భక్తురాలు. అందుచేతే స్వామి అట్లా పిలవడం జరిగింది. హయగ్రీవ స్వామి ఇంకా ఇలా వివరిస్తున్నారట. లలితా సహస్రనామాలు అతి రహస్యాలు, అంటే ఆషామాషిగా చెప్పబడేవి కాదు, అందువల్ల చెప్పలేదు. అంతేగాని మరి ఇతర కారణమేమీ లేదు. అయినా నువ్వు భక్తి ప్రపత్తులతో అడుగుతున్నందువల్ల నీకు ఉపదేశిస్తున్నాను. గురువు ఎలాంటి రహస్యాన్నైనా సరే
శిష్యుడికి భక్తి ఉంటేనే చెప్పాలి. నువ్వు కూడా భక్తి లేని వ్యక్తికి ఈ లలితా సహస్రనామాలను ఎప్పటికీ ఉపదేశించవద్దు. షఠుడికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృదేవిపై పూర్ణ భక్తి గలవారికి, రాజవిద్య అయిన శ్రీ విద్యను ఎరిగిన వారికి, పరిశుద్ధులైన ఉపాసకులకు మాత్రమే ఈ సహస్రనామాలను ఉపదేశించాల్సి ఉంటుంది అంటూ చెప్పారు. షఠుడు అంటే గురువు నుంచి రహస్యాల్ని గ్రహించి అవి తనకు అంతకు ముందే తెలిసినట్టు అభినయించేవాడు, అంటే అసూయపరుడు. ఇక దుష్టుడు అంటే గురూపవిష్ట రహస్యాల్ని తెలుసుకుని దానిని ఇతరులతో చెప్పి హేళనగా మాట్లాడేవాడు, అంటే అహంకారి. ఇక విశ్వాసహీనుడు అంటే గురువు చెప్పింది తెలుసుకున్న తర్వాత ఆ రహస్యం మీద, గురువు మీద అవిశ్వాసాన్ని ప్రకటించేవాడు. ఈ 3 లక్షణాలు కూడా అసుర స్వభావంలోకి వస్తాయి. శ్రీరామకృష్ణులు చాలా స్పష్టంగా శ్రీరామకృష్ణ కథామృతంలో భగవంతుడే మానవ రూపు దాల్చి గురువుగా అవతరిస్తాడు అని చెప్పి చెప్తారన్నమాట. అలాంటి ఆయనను అవసరానికి ఉపయోగించుకునేవాడు షఠుడు, దుష్టుడు లేక విశ్వాసహీనుడు కాక ఇంకేమవుతాడు? మరి నిజమైన శిష్యుడు ఎట్లా ఉండాలి? లోకంలో దుఃఖం ఉంది, ఎవరొకరు దాన్ని భరించాలి. ఎవ్వరికీ అపకారం కలిగించకుండా మనం ఏ పని చేయలేం. లోకానికి మనం మేలు చేయాలనుకుంటే ఎవరో అనుభవించవలసిన కీడుని తొలగిస్తున్నామని తెలుసుకోవాలి. బాధ్యతలను తన భుజస్కంధాల మీదకి తీసుకోవడానికి భయపడే ప్రతి వ్యక్తి కూడా తన పిరికితనంతో తన దుఃఖాన్ని, వైఫల్యాలను, పరాజయాలను మరొకరి మీదకి తోసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నిజమైన శిష్యుడు లోకంలోని దుఃఖాలన్నిటినీ కూడా నా వద్దకు రానివ్వి, వాటిని నేను భరిస్తాను, ఇతరులంతా నిశ్చింతగా ఉండనివ్వు అంటూ ప్రకటించాలి. అదే నిజమైన శిష్యుడికి ఉండాల్సిన లక్షణం. హయగ్రీవ స్వామి అగస్త్య మహామునితోటి ఇంకా ఇట్లా అంటున్నారన్నమాట. అనేక సహస్రనామాల్లో ఏ నామాలు సత్వర సిద్ధిప్రదాలో వాటిని చెప్తాను. శ్రీ లలితాదేవి యొక్క అనేక తాంత్రిక పూజల్లో ఇది చాలా ముఖ్యమైనది. మంత్రాలలో శ్రీ విద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీ విద్యలలో ఎలా కాది విద్య ముఖ్యమో, పురములలో శ్రీపురం ఎలా ప్రధానమో, శక్తులలో లలితాదేవి ఎలాగో, శ్రీ విద్యోపాసకులలో పరమశివుడు ఎలా గొప్పవాడో, అలా సహస్రనామాలలో ఈ లలితా సహస్రనామాలు బహుశ్రేష్టాలు. ఈ లలితా సహస్రనామాలు పఠించడం చేత జగన్మాత ఎంత ప్రీతి పొందుతుందో అంత ప్రీతి ఇతర సహస్రనామాలను పఠించడం చేత పొందదు. కాబట్టి జగన్మాత ప్రీతి కోసం లలితా సహస్రనామాలనే సదా పఠిస్తూ ఉండాలి. శ్రీచక్రరాజంలో విరాజిల్లే లలితాదేవిని బిల్వదళాలతో గాని, పద్మాలతో గాని, తులసి పత్రాలతో గాని ఈ సహస్రనామాలతో ఎవరైతే పూజిస్తారో అతడికి ఆ సింహాసనేశ్వరి లలితాదేవి వెంటనే శుభాన్ని చేకూరుస్తుంది. చక్రరాజమైన శ్రీచక్రాన్ని పూజించి పంచదశాక్షరీ మంత్రాన్ని జపించి తర్వాత ప్రతిదినము ఈ సహస్రనామాలను కీర్తించాలి. జప పూజాదులు నిర్వర్తించలేనప్పుడు సహస్రనామ పారాయణాన్నైనా చెయ్యాలి. సాంగోపాంగంగా జపం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలం ఈ పారాయణం వల్ల కూడా కలుగుతుంది. అలాగే ఉపాసించి తరువాత సహస్రనామ పారాయణం చేస్తే అభ్యుదయం కలుగుతుంది. ప్రతిరోజు నిత్యకర్మల మాదిరిగా ఈ సహస్రనామాలను జపించాలి. దీనితో పాటు శ్రీచక్రార్చన, శ్రీ విద్యా జపాన్ని, నామకీర్తనాన్ని చేయాలి. శ్రీ విద్యాపాసకులైన భక్తులకు పూజ, జప, నామపారాయణాలు ఆవశ్యకాలు. తక్కిన న్యాస స్తోత్రాదులు చేస్తే మేలే కలుగుతుంది. కానీ ఈ సహస్రనామ పారాయణం మాత్రం అతి ముఖ్యం. కుంభ సంభవుడైన ఓ అగస్త్య, దీనికి కారణం చెప్తాను విను. పూర్వం ఒకప్పుడు శ్రీ లలితాదేవి భక్తుల మేలు కోరిందయ్యి వసిని మొదలైన వాగ్దేవతలను పిలిపించి ఈ విధంగా ఆనతినిచ్చింది. ఓ వసిని మొదలైన వాగ్దేవతలారా, నేను చెప్పే మాటలను వినండి. మీకు నా అనుగ్రహం చేత అన్ని విధాలైన వాక్చాతుర్యము లభించింది. నా భక్తులకు
వాక్ సౌభాగ్యం ఒసగడానికి మిమ్మల్ని నేను నియమిస్తున్నాను. మీరు నా చక్ర రహస్యాన్ని ఎరిగినవారు, నా నామాన్ని పఠించడంలో ఆసక్తి ఉన్నవారు కాబట్టి నా స్తోత్రాన్ని చేసే విధానం నిమిత్తం మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. రహస్యార్థాలతో కూడిన సహస్రనామ స్తోత్రాన్ని మీరు రచించండి. ఆ స్తోత్ర పఠనం చేత భక్తులకు తక్షణమే నా అనుగ్రహం కలుగుతుంది అంటూ చెప్పారు లలితాదేవి. ఇంకా హయగ్రీవ స్వామి ఇట్లా అంటున్నారన్నమాట. శ్రీ లలితాదేవి చేత ఈ విధంగా వసిన్యాది దేవతలు ఆజ్ఞాపించబడిన వారై దేవీ రహస్యనామాలతో ఘనమైన స్తోత్రాన్ని రచించారు. ఆ స్తోత్రం రహస్యమైన సహస్రనామమని సుప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత ఒకానొక సమయంలో అంబికాదేవి సింహాసనంలో ఆసీనేగి తన సేవా నిమిత్తం వచ్చిన దేవతలందరికీ దర్శనమివ్వడానికి అనుమతి ఇచ్చింది. ఆ వచ్చిన వారెవరంటే కోట్ల కొలది సరస్వతులు, బ్రహ్మలు, కోట్ల సంఖ్యలో లక్ష్మీనారాయణులు, కోట్ల సంఖ్యలో గౌరీ సమేతులైన రుద్రులు ఆమె సేవార్థం వచ్చారు. మంత్రిణీదేవి అయిన శ్యామలాదేవి, దండనాయకురాలైన వారాహి, వివిధాకారాలు కలిగిన శక్తి దేవతలు లలితాదేవి దర్శనార్థం వచ్చారు. వారి సంఖ్య ఇంత అని తెలియరాదు. బ్రహ్మాదులు, సనకాదులు, మానవ సమూహాలు ఇలా ఎందరో వచ్చి ఉండగా ఆ నిండు కొలువులో శ్రీ లలితాదేవి అందరికీ దర్శనం అనుగ్రహించింది. ఆ వచ్చిన వారందరూ కూడా తమ తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత ఆ దేవి కటాక్ష వీక్షణ సంజ్ఞ ఆజ్ఞాపించబడ్డవారై వాగ్దేవతలైన వసిని మొదలైన వారు తమ ఆసనాల నుంచి లేచి నిలబడి నమస్కరిస్తూ తాము రచించిన సహస్రనామాలతో లలితాంబికను స్తుతించారు. ఆ స్తోత్రాన్ని విన్న లలితాదేవి ఎంతో సంతోషించారు. ఆ సభలో సమావేశమై ఆ స్తోత్రాన్ని విన్న వారందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత సభలోని దేవతా సమూహాన్ని చూసి శ్రీ లలితాదేవి ఇలా అన్నారట. వాగ్దేవతలు నా ఆజ్ఞ చేతనే నా దివ్య నామాల చేత అంకితమైనది, నాకెంతో ప్రీతిని కలిగించేది అయిన ఈ అత్యుత్తమైన స్తోత్రాన్ని రచించారు. నా ప్రీతి కోసం మీరు దానిని సదా వినండి. నా భక్తులలో నా సహస్రనామాలను వ్యాప్తి చేయండి. ఈ నా పేరునున్న సహస్రనామాలను నా భక్తుడు ఎవరైతే ఒక్కసారైనా పఠిస్తారో అతడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. శ్రీచక్రంలో నన్ను పూజించి పంచదశాక్షరీ మంత్రాన్ని జపించి ఆ తర్వాత నా సహస్రనామాలను నా ప్రీత్యర్థం కీర్తించాలి. నన్ను శ్రీచక్రంలో పూజించినా పూజించకపోయినా, పంచదశీ మంత్రం జపించినా జపించకపోయినా సహస్రనామ పారాయణాన్ని మాత్రం నా ప్రీతి కోసం నిత్యం చెయ్యాలి. అలాంటి వారు నా అనుగ్రహంతో నన్నే పొందగలరు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. అందువల్ల నా సహస్రనామాలను ఎల్లప్పుడూ శ్రద్ధతో కీర్తించవలసి ఉంటుంది అంటూ పలికారట. ఈ విషయాన్ని హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి తెలుపుతూ ఇంకా ఇలా అన్నారట. ఈశాని అయిన శ్రీ లలితాదేవి పరివార సమేతంగా వచ్చిన దేవతలందరికీ ఇలా తన ఆజ్ఞను తెలిపింది. శ్రీదేవి ఆనతి మేరకు ఆది మొదలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మంత్రిని ఆదిగా గల శక్తి దేవతలు ఈ సహస్రనామస్తవరాజాన్ని భక్తితో లలితాదేవి ప్రీతి కోసం సదా పారాయణం చేస్తున్నారు. అందువల్ల ఓ మునిశ్రేష్ఠ, ఇది భక్తుడి చేత అవశ్యం పారాయణం చేయదగినది. ఈ సహస్రనామ పారాయణావశ్యకత్వం కారణాన్ని నీకు చెప్పాను. ఇక మీదట సహస్రనామాలను తెలుపుతాను, సావధానంగా విను అంటూ హయగ్రీవ స్వామి పలికారు. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా సహస్రనామ స్తోత్ర పూర్వ భాగో నామ ప్రథమోధ్యాయః. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జయ శ్రీరామకృష్ణ.